ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభునామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్ లోకి ఆహ్వానిస్తున్నాము. దేవుడు నశింపక నిత్య జీవం అనే 2 మాటలు ఒక రోజునిచ్చారండి. మరి దేవుడు మాట్లాడినటువంటి ఆ మాటలు మీకు కూడా తెలియపరచాలని మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. మనం నిజంగానే కదండి, నశించిపోకుండా నిత్య జీవంలో ప్రవేశించాలనే మనందరి ఆశ కదా. దాని కొరకు ఎంతో ప్రార్థనా పూర్వకంగాను పరిశుద్ధంగాను జీవించాలని మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉంటాము. మరి మనల్ని మనం పరిశీలించుకోవడానికి 2 మాటలు చూద్దామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభువే చెబుతున్నారు ఈ మాటలు. మరియు అనగా మరియు అంటే పైన కూడా కొంత మ్యాటర్ ఉంది, మనం చదవాల్సింది, దాన్ని ధ్యానించాల్సింది కూడా ఉంది అని ఇక్కడ అర్థము. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఇదే మాటల్ని లూకా సువార్త 12వ అధ్యాయము 45వ వచనంలో కూడా దేవుడు ఇంకా విపులంగా మనకు అర్థమయ్యేలాగా చెప్తున్నారు. నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవరికి మీరు భయపడవలనో మీకు నేను తెలియచేయుదును. చంపిన తరువాత నరకములో పడద్రోయే శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. ఈ 2 మాటల్లోనూ ఒకటే అర్థము, కానీ లూకాలో కొంచెం ఇంకా విపులంగా చెబుతున్నారు. అంతేకాకుండా యేసు ప్రభువు, దేవుని కుమారుడుగా వచ్చినటువంటి యేసు ప్రభువు మనల్ని నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా, ఈ వాక్యాలు వింటున్నటువంటి ఈ దినమున మనల్ని ఆయన తన స్నేహితులుగా చెప్తున్నారు. దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చేయనేరని వారికి భయపడకుడి. అంటే ఈ మాటలోని అర్థం ఏమనగా, మన దేహాన్ని చంపినటువంటి, మనకి దుష్టుడు దాడి చేయటము, లేదా యాక్సిడెంట్స్ అవటము, లేదా ఇంకెవరన్నా మన మీద పగ పెట్టుకుని చంపాలని ఆలోచన చేసే వాళ్ళకి భయపడవద్దు. ఎందుకు భయపడవద్దు అంటున్నారంటే, సాతాను కానీ లేదా మన పగవారు కానీ శత్రువులు ఎవరైనా కానీ మనల్ని హాని చేయాలనుకుంటే, మనము నమ్మిన మన దేవుడు గొప్పవాడుగా, మనకి రక్షకుడుగా ఆయన ఉంటారని మనం విశ్వసిస్తున్నాం కనుక వారికి భయపడద్దు. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియచేయుదును. చంపిన తర్వాత నరకములో పడద్రోయ గల శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడి అనగా సర్వశక్తిమంతుడైనటువంటి తండ్రి అయిన దేవునికి భయపడమని చెప్తున్నారు యేసు ప్రభువు. ఇక్కడ మనము మరి ఎందుకు ఈ మాటలు మనతో చెప్తున్నారు? నశింపక అనగా మనము ఎప్పుడైతే రక్షణ పొందుతామో, యేసు ప్రభువుని అంగీకరిస్తామో, దేవుని యొక్క రక్షణ మార్గంలో నడవటానికి మనం ప్రయాసపడుతూ ఉంటాం. మనం ఎన్నో సమస్యలు, మన ఈ దైనందిన జీవితంలో, ఈ లోకంలో ఎన్నో సందర్భాలు మనకు వస్తాయి. దేవుని మార్గం నుంచి తొలగిపోయేవి లేదా తప్పించుకోలేనటువంటివి ఎన్నో మార్గాలు మనకు వస్తాయి. అలాంటి విషయంలో మన ఆత్మ, దేహాన్ని చంపేవాడు పగవాడు అవుతాడు, కానీ ఇక్కడ ఈ ఆత్మని దేహంని కూడా ఎవరన్నీ నరకంలో పడవేసేది శరీర ప్రాణ ఆత్మలు అని అంటాం మనం. మరి ఆ ఆత్మనిచ్చిన దేవాది దేవునికి ఆ ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. మన ఆలోచన విధానము, మన నడవడే మన ఆత్మని దేవుని మార్గంలో నడిపిస్తుంది. ఆత్మను దేహమును కూడా నరకములో పడదోయగలవానికి భయపడమంటున్నారు. అంటే మన ఆత్మలో మనం చేసే ఆలోచన, మన శరీరం ఆలోచన చేస్తుంది, కానీ ఆ శరీరాన్ని కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి మన ఆత్మకు ఉండాలి. ఎప్పుడైతే మన ఆత్మ బలముగా దేవునితో సహవాసముతో, ఇందాక లూకా 12వ అధ్యాయము 45వ వచనం మొదటిగా ఏమన్నారండి? నా స్నేహితులైనా, మనం ఆయనకి స్నేహితులుగా ఉన్నాం. మనం ఎవరితో స్నేహం చేస్తామండి? మనకి సరైన వారితోనే, ఉద్యోగాల్లోనూ లేదా మన దైనందిన జీవితంలోనూ మనకు సమానమైన వారితోనే మనం స్నేహం చేస్తాము. కానీ ఇక్కడ దైవ కుమారుడుగా వచ్చినటువంటి యేసు ప్రభు మనల్ని తన స్నేహితులుగా చెబుతున్నారు. ఆయన పరిశుద్ధుడు కనుక, నేను పరిశుద్ధుడును కనుక మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయుటకు అని మాట్లాడతారు దశలోనికేల్లో. అలాగ మన ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి అంటే, మన శరీరం చేసే ఆలోచనని జయించే ఆ యొక్క ధైర్యము ఈ ఆత్మకు ఉండాలి అని అంటే, సృష్టికర్త అయిన దేవునితో, వాక్యానుసారమైనటువంటి దేవునితో మనం ఎప్పుడైతే సహవాసం అధికంగా చేస్తామో అప్పుడు మన ఆత్మ మన శరీరాన్ని జయిస్తుంది. శరీర ప్రాణాత్మలు అని చెప్తున్నాము. శరీరము అంటే దేహము, ప్రాణము అంటే మనస్సు.
ఆత్మ అంటే మనలో దేవుడిచ్చినటువంటి ఆ ఆత్మ జయించగలిగే ఆ కృప మనము కలిగి ఉండాలి. అందుకు ఒక్క ఉదాహరణ నేను చెప్తాను. హెబ్రీ పత్రికలోని 11వ అధ్యాయము 31వ వచనంలో అంటున్నారు కదా, విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపక పోయెను. చూడండి, మరల కూడా ఇక్కడ కూడా అదే, నశింపక పోయెను. ఆమె విశ్వాసమును బట్టి తండ్రి అయిన యెహోవా దేవుడు ఏమేమి కార్యాలు చేసి ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులను తీసుకొచ్చారో, యెరికో ప్రాకారాలకి బయట ఉన్నటువంటి ఆ యొక్క సైన్యము లోపలికి రావటానికి వేగులు వారిని పంపించినప్పుడు ఆ వేగులు వారిని ఆమె చేరదీసింది. ఆమె యెరికో యొక్క ప్రాకారాల మీద ఒక మూలన, ఒక వేసిగా ఒక మూలన ఉంటుందన్నమాట. అలాంటి ఆమె, ఆ గోడ మీద నివసిస్తున్న ఆమె వీరిద్దరిని చేర్చుకుంటుంది. సైన్యము ఎవరో కొత్త వాళ్ళిద్దరు వచ్చారన్నప్పుడు ఆమె తప్పిస్తుంది. అంటే ఇక్కడ ఆమెలో ఉన్నది ఏమిటి? సృష్టికర్త అయిన దేవుడు, యెహోవా దేవుడు, ఇశ్రాయేలీయులు నమ్మిన దేవుడు గొప్పవాడు, నన్ను రక్షిస్తాడనే విశ్వాసముతో ఆమె పలుకుతుంది, ఆమె వీరిని రక్షిస్తుంది. ఆ యొక్క విశ్వాసముతో ఆమె ఉంది కనుక ఆమె నశించిపోలేదు. మరి మన దైనందిన జీవితంలో మనం ఎలాంటి విశ్వాసమును కలిగి ఉన్నాము? ఆ రాహాబు నశించకపోవటం ఒకటే కాదు, యేసు ప్రభు యొక్క వంశావళిలో ఉన్నటువంటి 5 స్త్రీలలో ఒక స్త్రీగా ఈమె ఉన్నది. 5 స్త్రీలకు మాత్రమే ఆయన వంశావళిలో రాయబడి ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం చూడండి, 5లో ఒక్క ఆమె మాత్రమే రాహాబు. అలా విశ్వాసములో మనం ఎంతవరకు జీవిస్తున్నాం? శరీరాన్ని హాని చేసే వారికి కాక మనం నశించిపోకుండా మనం ఆత్మని కాపాడుకోవాల్సినటువంటి రోజుల్లో మనం ఉన్నామని దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నారండి. మరి చిన్న ప్రార్థనతో ముగించుకుందాము. సర్వశక్తిమంతుడైన నా దేవా, నా తండ్రి, మమ్మల్ని స్నేహితుడుగా చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మేము మా ఆత్మ నశింపక మేము నిత్య జీవంలో ప్రవేశించాలనేది మీ ఉద్దేశము కనుక ఆ నిత్య జీవంలో ప్రవేశించుట కొరకు మీ కృప మా పట్ల ప్రవహింపచేయమని, ఈ వాక్యమును వింటున్న ప్రతి వారిని మీరు దర్శించి వారందరినీ కూడా నాయన నిత్య జీవంలోకి తీసుకుని వెళ్ళగలిగినట్లు బలపరచమని, మీ ఆత్మకార్యాన్ని ఒక్కొక్కరిలోనూ జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ వీడియో చూస్తున్న సహోదరి సహోదరులు ఏ సంఘానికి చెందిన వారైతే మా సియోని ఫెలోషిప్ తరపు నుంచి మేము ఆదివారపు ఆరాధనకు ఆహ్వానిస్తున్నామో, మీరు హైదరాబాదు నివాసులు కానట్లయితే లేక మీరు సంఘానికి రాలేని పక్షంలో దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఆన్లైన్ అటెండ్ అవ్వమని ఆహ్వానిస్తున్నాము. మీరు మా సంఘ ఆరాధన ద్వారా మరియు వాక్యం ద్వారా ఆశీర్వదింపబడగలరని ఆశిస్తున్నాము.